మన మర్రి గోల్డెన్ డైమండ్స్ లో ఎంత పెద్ద డిజైనర్ నెక్లెస్ అయినా ఎటువంటి మేకింగ్ ఛార్జీలు లేకుండా కేవలం 9% విఏ మాత్రమే. మర్రి గోల్డెన్ డైమండ్స్, ది ఆనెస్ట్ జ్యువెలర్, కుకట్పల్లి, హైదరాబాద్. హైదరాబాద్లో జరిగిన విశ్రాంత ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసు దర్యాప్తును పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నిందితులను పట్టుకునేందుకు 10కి పైగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. డబ్బు, నగల కోసం ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ పని మనిషి మరో ఇద్దరితో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు గుర్తించారు. నేపాలీ పని మనుషుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హైదరాబాద్ సిపి సజ్జనార్ సూచించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో విశ్రాంత ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే భార్య తనూజ తన నివాసంలోనే దారుణ హత్యకు గురయ్యారు. ఇంట్లో పనిచేస్తున్న నేపాలీ మహిళ కల్పన మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు నిర్ధారణకొచ్చారు. హత్య తర్వాత ముగ్గురు కలిసి బ్యాగ్తో పారిపోయినట్లు సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు గుర్తించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వివిధ హోదాల్లో పనిచేసిన ఐపీఎస్ అధికారి వినయ్ రంజన్ రే డీజీ హోదాలో పదవీ విరమణ చేశారు. తల్లి, భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ప్రశాసన్ నగర్లో నివసిస్తున్నారు. వృద్ధురాలైన తల్లికి సపర్యలు చేసేందుకు ఏడాది కిందట నేపాలీ మహిళను పనిలో పెట్టుకున్నారు. అదే ఇంట్లో ఆమెకు గదిని కేటాయించారు. 2 నెలల కిందట వినయ్ రంజన్ తల్లి మృతి చెందిన కల్పన అదే ఇంట్లో పనిచేస్తోంది. 3 అంతస్తుల భవనంలో మొదటి అంతస్తులో రంజన్ రే దంపతులు, 2వ అంతస్తులో ఇద్దరు కుమార్తెలు ఉంటున్నారు. కల్పన పట్ల ఇంట్లో వారికి నమ్మకం కుదిరింది. కొద్ది రోజుల క్రితం వినయ్ రంజన్ రే ప్రకృతి వైద్య చికిత్స కోసం బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలో నగలు, నగదు, ఇంట్లో వారి కదలికలు గమనిస్తూ వచ్చిన కల్పన పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది. ఇంట్లో దోపిడీ చేసేందుకు బయటి నుంచి ఇద్దరు వ్యక్తుల్ని రప్పించింది. ఈ నెల 7న వారిద్దరూ ఇంటి పరిసరాల్ని పరిశీలించి తిరిగి వెళ్లిపోయారు. తిరిగి అర్ధరాత్రి దాటాక అక్కడికొచ్చారు. వీరు రావడాన్ని గమనించిన కల్పన గేటు తలుపులు తీసింది. ముగ్గురు కలిసి ఇంట్లోకి ప్రవేశించారు. అర్ధరాత్రి దాటిన తర్వాత యజమానురాలు తనూజ బెడ్రూమ్ తలుపులు తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లారు. శబ్దం కావడంతో ఆమె నిద్రలేచేసరికి ఆమె చేతులు కట్టేశారు. కేకలు వేయడంతో ఆమె నోట్లో గుడ్డలు కుక్కారు. దీంతో తనూజ అపస్మారక స్థితికి చేరుకున్నారు. అల్మారా తాళాలు పగులగొట్టి నగదు, నగలు బ్యాగ్లో పెట్టుకుని తనూజ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి బయటపడేశారు. దోచుకున్న నగదు, బంగారంతో గోడ దూకి సమీపంలో ఉన్న పార్కు గుండా జూబ్లీహిల్స్లోని జర్నలిస్టు కాలనీ వైపు పారిపోయారు. అక్కడ్నుంచి ఆటోలో నాంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని తెలంగాణ ఎక్స్ప్రెస్ రైలెక్కి పరారైనట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. నిందితులు వదిలేసిన 2 సెల్ ఫోన్లు, టోపీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఘటనా స్థలాన్ని డీజీపీ సివి ఆనంద్, సిపి సజ్జనార్ సహా ఇతర పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. నేపాలీ పనివాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి సజ్జనార్ హెచ్చరించారు. ముఖ్యంగా ప్రజలందరూ కోరుతున్నాను, మీరందరూ కూడా మీ ఇంట్లో మనం చాలా గత ఒక 2 నెలల నుంచి ప్రజలందరూ కూడా అప్రమత్తం చేస్తున్నాం. ఈ నేపాలీ గ్యాంగ్స్ వల్ల అప్రమత్తం ఉండండి అని చెప్పి మన దగ్గర కాకుండా బెంగళూరు, బాంబే, పుణే దేశవ్యాప్తంగా చాలా చోట్ల కూడా ఈ ఒక నేపాలీ గ్యాంగు ప్రాపర్టీ ఆఫెన్స్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ఎవరు లేనప్పుడు, లేదంటే ఏదో ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఇలాంటి నేరాలకి పాల్పడుతున్నారు. ఇక్కడిక్కడ మన రిటైర్డ్ డీజీ గారు బయటికి వెళ్ళినప్పుడు, వేరే ఊరికి వెళ్ళినప్పుడు ఈ ఒక ఆఫెన్స్ జరగడం జరిగింది. పిల్లలు పైన ఉండడము, మేడం కింద ఉండడంతో పైన ఉన్న పిల్లలకి తెలియలేదు. సో బయట నుంచి వచ్చి ఇక్కడ ఇంట్లో పనిచేసే ఒక లేడీతోని వాళ్ళు కాంటాక్ట్ పెట్టుకుని ఈ నేరానికి పాల్గొన్నారని చెప్పి మనకు ప్రాథమికంగా తెలుస్తుంది. మన సీనియర్ ఆఫీసర్స్ అందరు కూడా దీనిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టేసి డెఫినెట్లీ ఈ గ్యాంగ్ని పట్టుకోవడానికి కృషి చేయడం జరుగుతుంది. నిందితుల్ని పట్టుకునేందుకు పోలీసులు 10కి పైగా ప్రత్యేక బృందాల్ని ఏర్పాటు చేసి గాలిస్తున్నారు.